జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పూజా హెగ్డే కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్ లో ఈ పేరు ఒక సెన్సేషన్. టాలీవుడ్ స్టార్ హీరోస్తో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముంబై భామ ఆ మధ్య సైలెంట్ అయినా మళ్ళీ సినిమాల మీద సినిమాలతో సందడి చేసేలా కనిపిస్తుంది. అయితే వాటిలో ఎక్కువ భాగం స్పెషల్ సాంగ్స్ ఉండడం విశేషం. అలా ఇప్పటికే మోనికా అంటూ కూలీలో ఆడి పాడిన ఈ అమ్మడు తాజాగా ఇదిగో ఇలా మరో క్రేజీ ప్రాజెక్టులో స్టెప్పులైపోతున్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. ఐటమ్ సాంగ్స్, అదే స్పెషల్ సాంగ్స్ మన సినిమాల్లో ఇప్పుడు ఇవి కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం స్పెషల్ గా బామల్ని తీసుకొస్తే ఇప్పుడు అన్నీ చేస్తున్నాం, ఏ మాత్రం చేయలేమా అంటూ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. అలా ఇప్పటికే తమన్నా, రష్మిక, శ్రీలీల ఇలా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి కోట్లు వెనకేసుకున్న వాళ్లే. ఇక పొడుగు కాళ్ల భామ పూజా హెగ్డే కూడా ఆ మధ్య రంగస్థలంలో జిగేలు రాణిగా అదరకొట్టి తాజాగా కూలీలో మోనికాగా మెప్పించింది కూడా. సినిమాలు లేకపోతేనే స్పెషల్ సాంగ్లతోనే కోట్లొస్తున్నాయిగా అని కాబోలు. ఇక లోకేష్ బాటలోనే పూజాని తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించే ప్లాన్ వేస్తున్నాడట అట్లీ. అందుకోసం ఏకంగా 6 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. సినిమాకే 800 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఏ మాత్రం కాస్ట్లీ టచ్ ఉండాలనుకున్నారో ఏమో. ఇప్పటికే ఈ జోడీ దువ్వాడ జగన్నాథం అలా వైకుంఠపురంలో కనిపించి సాలిడ్ సక్సెస్ చూసింది కూడా. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే ఈ జంట ముచ్చటగా 3వ తెరపై కనిపించబోతున్నారన్నమాట. అయితే సినిమాలు లెక్క క్రేజ్ కోల్పోయిన ఈ అమ్మడి ఆట పాట సినిమాపై ఎలాంటి హైప్ పెంచుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.